పేలిపోద్దనే పెద్ద ప్రచారం అప్పుడు ఈ వామపక్షీయ మీడియా వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒకటి తగలబడుతుంది. ఇప్పుడు ఎక్కడే ఎందుకు రీసెంట్ గా మీరు గుర్తు తెచ్చుకుంటే బ్యాటరీ వెహికల్స్ బిగినప్పుడు అక్కడక్కడ బ్యాటరీలు పేలిపోయినాయి. ఇంకేముంది, బ్యాటరీ వెహికల్స్ వద్దు, చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. చూసారు మొదట్లో జనాలు దాని వల్ల వెనక్కి తగ్గారు. నేను కూడా తీసుకుందాం అని కూడా ఆగా. తర్వాత ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వెళ్తున్నాయి, అవే కనబడుతున్నాయి రోడ్డు మీద. అవసరం అన్నటువంటిది ప్లస్ ఇది కొన్ని రోజులు ఈ ప్రచారం పనిచేస్తుంది. ఇప్పుడు ఎథనాల్ మీద కూడా ఈ ప్రచారం పనిచేస్తుంది. కొన్ని రోజులు పోయాక రొటీన్. ఇప్పుడు పెట్రోల్లో డీజిల్ ఏముందో మనకి ఎవరికీ తెలియదు. మన ఇంజన్లు బాడవుతూనే ఉన్నాయి, మన రిపేర్లు చేపిస్తూనే ఉన్నాం. బోర్ వచ్చిందంటే ఇంజిన్ ఏంటండి, బోరుకు వచ్చిందంటే ఇంజినే కదా, అంతే. ఇంజిన్ పాడైపోతుంది. మరి ఇంజిన్ బోర్కు పెట్రోల్లోనూ వస్తుంది, డీజిల్లోనూ వస్తుంది. ఇప్పుడు ఎథనాల్ అయితే ద్వారానే వస్తుంది అనేది ఏంటి, రాజకీయ ప్రచారం. మన దేశంలో వామపక్ష భావజాలీలు ఎట్లుంటారంటే చైనా వాడు బాగుపడటానికి ఎట్లా, రష్యా వాడు బాగుపడడానికి ఎట్లా. మన దేశంలో రాగి పరిశ్రమ వస్తే కాలుష్యం వచ్చేస్తుంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తమిళనాడులో రాగి పరిశ్రమను మూయించారు. సీన్ కట్ చేస్తే ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ రాగి ఉత్పత్తి అయ్యేది చైనాలో. ఎందుకని, వీళ్ళు ఎక్కడ ప్రచారం చేసి ఎక్కడ జరగొట్టి అక్కడ సక్సెస్ చేస్తారు. రేపు ఇదే విధానాలు కనుక చైనాలో వాడుతున్నారు